సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం మీద సంవత్సరం తీసుకుంటే యావరేజ్ 9% పైన పెరిగినాం. మీరు సంపద సృష్టి, అనుభవము, అసలు గొప్ప మేధావులు, మాకంత తెలివి లేదు, మేము చూస్తే 9% పెరుగుతామి, మీరు చూస్తే 3.4% పెరుగుతున్నారు, మీరు చూపించేది 45% చూపిస్తున్నారు. ఏందండి ఇంక దీన్ని ఏంది అనాలిసిస్ చేస్తాం దీన్ని? 2025-26లో మొదటి 9 నెలల్లో అప్పులు ఎంత చూపించినారు మీరు? అప్పులు 81,597 కోట్లు. ఇంకా 3 నెలలు ఉంది. కానీ అంటే ఇప్పటికే మీరు 81,597 అంటే 81,600 కోట్లు ఇప్పటికే చేసినారు. మీరు దాంట్లో చూపిస్తుండేది ఎంత? 80,500 కోట్లు. ఏంది అసలు ఈ లెక్కలు? మీరు ఇప్పటికే చేసినారు. ఇది మొత్తం లెక్కేస్తే 2 ఏళ్ళకి లెక్కేస్తే 3,12,000 కోట్లు చేసినారు. మీరు 3,12,000 కోట్లు చేసి మీరు చేసిన అప్పన్న చూపించడం లేదు. అంటే తగ్గిస్తారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇంకొక 3 నెలలు అంటే 9 నెలలకే 81,600 కోట్లు ఇంచుమించు చేసినారు. కానీ మీరు సవరించిన అంచనాలు 80,500 కోట్లు. అంటే మీరు ఇప్పుడు తగ్గిపోతున్నారు అనమాట. అప్పు 3 నెలలు అప్పు చేయకపోగా తగ్గిస్తారు. ఇదేనా మీరు చెప్తుండేది? మూలధన వ్యయం ఎప్పుడు చెప్తుంటారు మీరు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మా మాదిరి ఎవరు చేయలేరు, మీరు చేయలేరు అని ఎంతండి మీరు చూపిస్తుండేది? మీరు 2025-26లో సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? మీరు యాక్చువల్గా పెట్టినది ఎంత బడ్జెట్లో? 40,635 కోట్లు. సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? 33,134 కోట్లు. కానీ ఇంతవరకు 9 నెలలకు మీరు ఖర్చు పెట్టినది 19,224 కోట్లు మాత్రమే. అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు. వీలవుతుందండి ఇంత? ఇదిగాక అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు? దాదాపు 15,000 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెడతారు. అయ్యేదేనా అది? పైగా మీరు 48,097 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 48,000 కోట్లు? ఏంది లెక్కలన్నీ? అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటాడు చూడు, పిల్లలందరినీ తీసుకొని మేళం వాయించుకుంటూ కొండలేకి తీసుకుపోయినట్లుంది ఇది రాష్ట్రాన్ని. రాను రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి ఇదే మీరు పేజ్ నెంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా. మీరేంటే గాన మేము ఇట్లాంటి పొరపాటున ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అనేందుకు మీరే చెప్తున్నారు. మేమిగిన లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది మీ సవరణలో. గోప్యం. ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు? ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి. రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చులు వస్తాయి, ఏ శాఖల్లో అప్పులు చేస్తున్నారో వస్తాయి. ఇవన్నీ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు. అసలు ఇంకా విచిత్రం ఏమంటే మీరు అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే దేని మీద? సూపర్ సిక్స్. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అని దీని మీద ప్రజలందరినీ మేళం ఊదుకుంటూ పిలుచుకొని పోతారు. మీరు బాగా కోడ్ క్రాక్ చేస్తారు. కనుక్కున్నారు మీరు ఏమని? ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుందా? ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తిరి. ఈరోజు అన్ని ఇటు లెక్కలు గిక్కలు చూపించుకుంటున్నారు. ఎంత అన్యాయంగా! అసలు ఇది కాక అసలు ఇంకా బడ్జెట్ స్పీచ్ చదివితే బడ్జెట్ స్పీచ్లో ఏమేమండి ఉండేది? గత ప్రభుత్వం అంటే ఇంకా 3 బడ్జెట్లలో కూడా గత ప్రభుత్వమే. వర్ధమానానికి రండి, ఇంకా ఎందుకు పాస్ట్ టెన్స్? గత ప్రభుత్వం పాలన చేస్తే